బాధైనా, సంతోషమైనా ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటే కొంచెం బాధపోతుందేమో. మీరు పెట్టే కామెంట్స్ వల్లన్నా నా మనసు తృప్తి పొందాలని నేను కోరుకుంటున్నా. దేవుడా! ఎందుకు నాకు ఈ రాత రాసినావు దేవుడా! అసలు నిజంగా ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలంటారు కదా! బట్ నేను అస్సలు హ్యాపీగా అనేదే లేదు. నేను చాలా కష్టాల్లో ఉన్నా. ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎవరికి చెప్పినా మన బాధని వాళ్ళు అడ్వాంటేజ్‌గానే తీసుకొని మనల్ని ఇంకా బాధ పెడుతూ ఉంటారు. సరే పోనీ తల్లి నీకే ఉన్నాయి బాధలంటే మాకు లేవా అంటే అందరికి బాధలున్నాయి వేరు. బట్ ఈ ప్రెగ్నెంట్ టైంలో బాధపడడం వేరబ్బా! నార్మల్ టైంలో బాధపడడం అంటే ఓకే. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఆడపిల్లైనా సంతోషంగా కోరుకున్నది తినాలి, కోరుకున్నట్టు ఎంజాయ్ చేయాలి, లైఫ్‌ని హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఒక ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రమే. మన ఆ ఎఫెక్ట్ మనం బాధపడుతున్న ఎఫెక్ట్ మన బేబీ మీద పడొద్దు అనుకునే మనమంతా కంట్రోల్ చేసుకుంటున్నా. ఎంత ఏడుపొచ్చినా సరే. బట్ నా వల్ల అవ్వట్లేదు. నేను ఈ వీడియోని ఎంత సంతోషంగా తీసుకున్నా అంటే అప్పుడున్న సంతోషం నేను చెప్పలేను. నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా. నేను బుక్‌లో కూడా అన్నీ రాసుకొని పెట్టుకున్నా. ఏంటంటే ఇట్లా ఈ టైంకి లెవ్వాలి. ఈ టైంకి నేను వీడియోస్ తీసుకోవాలి. ఈ డేట్ నాడు ఈ టైంకి ఎగ్జాక్ట్‌లీగా అప్‌లోడ్ చేసుకోవాలి. నెట్ లేకున్నా పర్లేదు. నేను వీడియోస్ ఏం చూడకున్నా పర్లేదు. నా వీడియోస్ ఇంకెవరన్నా చూస్తే నాకు కొంచెమన్నా మనీ వస్తాయి. తెలుసు అంటే ఒక ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని జర్నీని స్టార్ట్ చేసిన. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనేసి డైలీ రొటీన్ నా ఫస్ట్ వ్లాగ్ అని తీసుకుంటున్నా. బట్ నేను అదే రోజు ఎంత సంతోషంగా ఉన్నా, బట్ అదే రోజు అంత బాధ కూడా అనుభవించిన. అసలు ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. అదే రోజని కాదు, నిజంగా చెప్తున్నా, ప్రతిరోజు ఉన్న బాధ వేరు. ఆ రోజు మాత్రం డబల్‌కి డబల్ అబ్బా! ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. 4, 5 డేస్ అవుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేయక. ఎప్పుడో షెడ్యూల్ చేసి పెట్టిన వీడియోస్ ఆటోమేటిక్‌గా అప్లోడ్ అయిపోతున్నాయి. బట్ నేను ఇప్పుడు 5 డేస్ అవుతుంది నేను వీడియోస్ తీయక, అప్లోడ్ చేయక. ఇది మినిమమ్ తీసి 6 డేస్, 7 డేస్ అవుతుంది. నేను అప్పటినుంచి ఇప్పటికి డైలీ కంటిన్యూ తీస్తే నాకు మంచి రీచ్ వచ్చేది. బట్ నేను ఎందుకు వెనకడుగేసింది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఆ రోజు మార్నింగ్ లేచిన, పనంతా చేసుకున్న, హ్యాపీగా ఉన్నా. బట్ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అప్పుడే స్టార్ట్ అయినాయి. బట్ అవి నాకు అనుకోకండి. ఇంట్లో గొడవలంటే మామూలుగానే ఉంటాయి అనుకున్నా. బట్ అది ఆ సిచ్యువేషన్ కాస్త చావు దాకా వెళ్ళింది. అది కూడా నాకు కాదు, నాకు ఇష్టమైన వాళ్ళకి. నేను అసలు అది తలుచుకుంటేనే నేను భరించలేనంత బాధ. ఎవరికి చెప్పాలో కూడా తెలియదు ఆ రోజు సిచ్యువేషన్. నేను ఎటు వెళ్దామన్నా సరే నాకు చిన్న బాబు ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్. నేను ఎటని వెళ్ళాలి? నేను ఏం చేయాలి? అసలు దేవుడా మాకెందుకు ఇంత రాత రాసినావు? మమ్మల్ని ఎవరిని హ్యాపీగా ఉంచుతలేవు. మా ఫ్యామిలీలో మేము ఎవ్వరం హ్యాపీగా లేం తెలుసా. 2 ఇయర్స్ అవుతుంది కావచ్చు మా హ్యాపీనెస్ దూరం అయిపోయి. మా నాన్న ఉన్నాడంటే మాకెంతో ధైర్యం. బట్ చెప్పలేము. అది నేను ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదు. ఇవి ఎవరికైనా షేర్ చేద్దాం పోనీ. ఎవరికన్నా మన అక్క, మన సొంత అక్క కాకుండా ఇట్లా వేరే వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళకి చెప్దామంటే వాళ్ళకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళు ఇంకా బాధలో ఉన్నారు, వీళ్ళకి ఇంకా బాధ పెట్టాలి, రబ్బా దేవుడు మంచిగా చేస్తుందిరా అన్నట్టు వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ దేవుడు ఏదో ఒక రోజు మాకు కూడా టైం వస్తుంది, మాకు కూడా మంచి జరుగుతుంది. అప్పుడు నేను కూడా చూపిస్తా వాళ్ళకి కూడా. బట్ నేను ఒకటి సక్సెస్ అయ్యేదాకా నేను ఎవ్వరికి ఇట్లా నాకు ఒక ఛానల్ ఉందని కూడా ఎవరికి తెలియద్దు అనుకుంటున్నా. కానీ కొంతమంది వెతికి మరీ తెలుసుకుంటున్నారు. ఎందుకో మరి నాకైతే తెలియదు. మీరు తెలుసుకున్న ఏం లాభం అంటే ఇలా ఎంకరిద్దాం, ఎట్లా బ్యాడ్ కామెంట్స్ పెడదాం, ఎట్లా అకౌంట్ని పోయే విధంగా చేద్దాం అన్నట్టు మీ థాట్. కానీ నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒకటి చెప్పాలంటే నేను ఒక బాధలో ఉన్నా సరే, నాకు వాచ్ టైం ఆడైతలేదు అని ఒక బాధపడ్డా. ఒకటేసారి నేను బాధలో ఉన్నప్పుడు ఒకసారి వైటీ స్టూడియో ఓపెన్ చేద్దాం, ఒకసారి బాగా రోజులు అవుతుంది కదా అని ఓపెన్ చేసిన. ఓపెన్ చేసేసరికి వైటీ స్టూడియోని ఓపెన్ చేయగానే నాకు అక్కడ 1 అవర్ పబ్లిక్ వాచ్ టైం యాడ్ అయింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను 3, 4 ఛానల్ పెట్టినా నాకు ఒక్కసారి కూడా పబ్లిక్ వాచ్ టైం యాడ్ కాలేదు. అది ఎందుకంటే నేను ఎప్పుడు షార్ట్ వీడియోస్ పెడుతున్నా. మొత్తం తెలుసుకున్న యూట్యూబ్ జర్నీ ఎలా, యూట్యూబ్ గురించి తెలుసుకుంటే షార్ట్ వీడియోస్ ద్వారా మనకు పబ్లిక్ వాచ్ టైం యాడ్ కాదంట. ఇక నేను చేసిన మిస్టేక్ ఏంటో అర్థమైంది. అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే తీసుకున్నా. ఈ వీడియో తీసుకున్నాక మళ్ళీ కూడా వీడియోస్ తీద్దామని ప్రిపేర్గా ప్లాన్ చేసుకున్నా. బట్ నా ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయింది. అసలు అది మీతో చెప్పాలా వద్దా అన్నట్టు ఉంది.
ఎలా చెప్పాలి? ఒకవేళ ఈ వీడియోస్ వేరే వాళ్ళు చూస్తే ఎలా అంటే మాకు తెలిసిన వాళ్ళు చూస్తే, తెలిసిన వాళ్ళు చూసినా వాళ్ళు వీళ్ళు ఎవరు చూసినా వాళ్ళైతే మాకు హెల్ప్ చేయరు. నా బాధ అయితే వాళ్ళు కూడా తీర్చరు. వాళ్ళు ఇంకా ఎట్లా రెట్టింపు చేయాలని మాత్రం ఆలోచిస్తారు. మెయిన్‌గా ఏ అమ్మాయైనా ప్రెగ్నెంట్ టైంలో తను హ్యాపీగా ఉండే విధంగా చూసుకోవాలి. బట్ నాకు మాత్రం ఆ అదృష్టం లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అంత హ్యాపీగా లేను. సెకండ్ టైంలో కూడా కొంచెమన్నా ఓకే. కానీ ఫస్ట్ టైంలో మాత్రం ఫస్ట్ నా కొడుకు నా కడుపులో ఉండంగా అయితే నేను చూసిన కష్టాలే వేరు తెలుసా! వీటిని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇప్పటికి చెప్తున్నా, నేను పెళ్ళై నుంచి 2 ఇయర్స్ అవుతుంది కావచ్చు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటున్నా. ఎందుకంటే మా అత్త వాళ్ళు అక్కడ మమ్మల్ని ఉండనివ్వట్లేదు. అట్లా ఇట్లా చాలా గొడవలు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. నా హస్బెండ్ ఏమో ఫారెన్‌లో, నేనేమో ఇక్కడ. నాకు ఇక్కడ ఎన్ని రోజులని ఉండాలని అసలు లేకున్నా కానీ ఎట్లన్నా ఉంటున్నా. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్ళి కాకముందు ఉన్న లైఫ్, పెళ్ళైనాక ఆ అమ్మాయి పుట్టింట్లో ఉంటే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడతారని నాకు తెలుసు. ఇంకా చెప్పాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.